మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే నవరాత్రులలో 6వ రోజు శనివారం. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు అమ్మవారు చెరుకు తోటలోనికి ఎందుకు వచ్చిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరిచేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ లలితా త్రిపుర దేవియే నమః అని కామెంట్ చేయండి. ఒకానొకప్పుడు కృష్ణానది తీరాన దేవీపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే ఊరి మధ్యలో ఒక పురాతనమైన శక్తివంతమైన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉండేది. ఆ ఆలయం ఎన్నో వందల ఏళ్ల నాటిదని, సాక్షాత్తు అగస్త్య మహాముని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని గ్రామ పెద్దలు చెప్తూ ఉండేవారు. ఆ ఆలయానికి పూజారిగా వేదశర్మ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు పాండిత్యం ఉన్న సంపద లేదు. అమ్మవారి సేవ తప్ప ఆయనకు మరో ప్రపంచం తెలియదు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి సేవ చేసుకోవటమే ఆయన జీవితం. ఉన్నంతలో ఆలయాన్ని శుభ్రంగా ఉంచి పెరట్లో పూసిన పూలతో అమ్మవారిని అలంకరించి తన భక్తిని చాటుకునేవాడు. వేదశర్మకు ఊరి చివరన ఒక చిన్న చెరుకు తోట ఉండేది. అది అతని తాతల నాటిది. ఒకప్పుడు ఆ తోట పచ్చని పైరులతో, తీయని చెరుకు గడలతో కళకళలాడుతూ ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా సరైన వర్షాలు లేక భూమిలో సారం తగ్గిపోయి ఆ తోట పూర్తిగా ఎండిపోయింది. అక్కడక్కడ మొండిగా నిలబడిన ఎండిన చెరుకు మొక్కలు తప్ప అందులో పచ్చదనం అనేదే లేదు. ఆ తోటను చూసినప్పుడల్లా వేదశర్మ గుండె తరుక్కుపోయేది. అమ్మా లలిత, నీవు చేతిలో చెరుకుగడను విల్లుగా ధరించి కోదండ ధారిణిగా ప్రసిద్ధి చెందావు. నీ భక్తుడినైనా నా చెరుకు తోట మాత్రం ఇలా ఎండిపోయిందే తల్లి, ఇదేమి నీ లీల అని మనసులోనే అమ్మవారిని ప్రశ్నించుకునేవాడు. ఆ సంవత్సరం దేవీ నవరాత్రులు వచ్చాయి. ఊరంతా పండుగ శోభ సంతరించుకుంది. కానీ వేదశర్మ మనసులో మాత్రం ఆనందం లేదు. నవరాత్రులలో లలితా పంచమి సమీపిస్తోంది. ఆ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరించాలి. ఆమె అలంకారంలో చెరుకు గడకు చాలా ప్రాముఖ్యత ఉంది. అమ్మవారి చేతిలో చెరుకు విల్లును పెట్టాలి. కానీ తన తోటలో ఒక్క పచ్చి చెరుకు గడ కూడా లేదు. కనీసం బజారులో కొందామన్నా అతని దగ్గర డబ్బులు లేవు. తల్లి, నీ పండుగను ఘనంగా చేయలేని ఈ పేద బ్రాహ్మణుణ్ణి క్షమించు. నా భక్తిలో లోపం ఉంటే సరిదిద్దుకో, కానీ నీ ఉత్సవాన్ని మాత్రం నేనెలా జరపగలను అని ప్రతిరోజు అమ్మవారి పాదాల వద్ద కన్నీళ్లు పెట్టుకునేవాడు. లలితా పంచమికి ముందు రోజు అనగా చతుర్థి నాడు వేదశర్మ రోజులాగే పూజ ముగించుకుని ఆలయ ప్రాంగణంలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం అవుతోంది. పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. ఆ సమయంలో సుమారు 10-12 ఏళ్ల వయసున్న ఒక బాలిక ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే వేదశర్మ ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖం పున్నమి చంద్రునిలా వెలిగిపోతోంది. కళ్ళల్లో చెప్పలేనంత ప్రశాంతత, దయ కనిపిస్తున్నాయి. ముదురు గులాబీ రంగు పట్టు పరికిణి ఓని ధరించి నడుముకు బంగారు వడ్డానం పెట్టుకుని ఉంది. ఆమె నడుస్తూ ఉంటే కాలి మువ్వల సవ్వడి వీణానాదంలా వినిపిస్తోంది. ఆమె నేరుగా వేదశర్మ దగ్గరకు వచ్చి, పండితుల వారు ఎందుకంత దిగులుగా ఉన్నారు అని ఎంతో మధురంగా అడిగింది. ఆమె గొంతులోని తీయదనానికి, ముఖంలోని దివ్యమైన కళకు వేదశర్మ మంత్రముగ్ధుడయ్యాడు. ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరిలో నిన్నెప్పుడూ చూడలేదే అని అడిగాడు. ఆ బాలిక చిరునవ్వు నవ్వి, నేను ఈ ఊరిదాన్నే పండితులవారు. ఎప్పుడూ అమ్మవారి సన్నిధిలోనే ఉంటాను. మీరు నా కంట పడలేదు, నేను మీ కంట పడలేదు, అంతే తేడా. సరే కానీ మీ విచారం ఏమిటో నాతో చెప్పండి అంది. ఆమె మాటల్లో ఏదో తెలియని అధికారం, ఆప్యాయత ఉన్నాయి. వేదశర్మ తన బాధనంతా ఆమె ముందు వెళ్ళగక్కాడు.
రేపు రాబోయే లలితా పంచమి ఉత్సవానికి అమ్మవారి అలంకరణకు అవసరమైన చెరుకుగడ లేకపోవటం గురించి, తన నిస్సహాయత గురించి చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అంతా విన్న ఆ బాలిక మళ్ళీ చిరునవ్వు నవ్వింది. ఓస్, ఇంతేనా మీ చింత? అమ్మవారి చేతిలో ఉండే చెరుకుగడ కోసం ఇంతగా చింతిస్తున్నారా? ఆ తల్లి కేవలం బయట కనిపించే చెరుకుగడను మాత్రమే చూస్తుందనుకుంటున్నారా? భక్తుడి మనసులోను తీయని భక్తి అనే చెరుకు రసాన్నే ఆమె ఆస్వాదిస్తుంది. అయినా మీ కోరికను ఆ తల్లి కాదనదు. నాతో రండి అని చెప్పి వేదశర్మ చేతిని పట్టుకుని నడిపించింది. ఆయన మారు మాట మాట్లాడకుండా ఆమెను అనుసరించాడు. ఆమె అతడిని ఊరి చివరన ఉన్న అతని ఎండిపోయిన చెరుకు తోట దగ్గరకు తీసుకువెళ్ళింది. ఎండిన ఆ తోటను చూపిస్తూ, పండితుల వారు, మీ తోట ఇలా ఉండడానికి కారణం భూమిలో సారం లేకపోవటం కాదు, మీ మనసులో నిరాశ చేరటం వల్ల. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవమైన లలితాదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అంది. వేదశర్మ ఆ బాలిక మాటల్లోని శక్తికి లొంగిపోయి కళ్ళు మూసుకొని, అమ్మా లలిత, సర్వాంతర్యామిని, నా తప్పులు క్షమించు తల్లి అని ఆర్తిగా ప్రార్థించాడు. ఒక్క నిమిషం తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అతని ముందు ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ ఎండిపోయిన తోట మధ్యలో ఒక్క చోట మాత్రం ఒకే ఒక్క చెరుకు మొక్క ఆకాశమంత ఎత్తుగా పచ్చగా ఏపుగా పెరిగి ఉంది. ఆ గడ లావుగా రసంతో నిండిపోయి బంగారు వర్ణంలో మెరుస్తోంది. వేదశర్మ ఆశ్చర్యంతో నోటమాట రాక నిలబడిపోయాడు. ఆ బాలిక ఆ చెరుకు గడ దగ్గరకు వెళ్ళి దానిని సునాయాసంగా విరిచి ఒక భాగాన్ని వేదశర్మ చేతిలో పెట్టింది. పండితుల వారు, ఇదిగోండి అమ్మవారి చెరుకు విల్లు. దీనిని రేపు అమ్మవారి అలంకరణలో ఉపయోగించండి. మిగిలిన ఈ చిన్న ముక్కను తీసుకుని వెళ్ళి దీని నుంచి రసం పిండి ఈ రాత్రికి మీ తోట మొత్తం చల్లండి. తెల్లారేసరికి మీ సమస్య తీరిపోతుంది అని చెప్పింది. వేదశర్మ ఆ చెరుకు గడను అందుకున్నాడు. అది చేతికి తగలగానే అతని శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనిపించింది. అతను ఆ అనుభూతిలో ఉండగానే ఆ బాలికకు కృతజ్ఞతలు చెప్దామని తల ఎత్తి చూశాడు. కానీ అక్కడ ఆ బాలిక లేదు. గాలిలో కర్పూరంలా మాయమైపోయింది. అప్పుడు వేదశర్మకు జ్ఞానోదయమయ్యింది. తనతో మాట్లాడింది, తనను నడిపించింది సాక్షాత్తు ఆ జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీదేవియేనని అర్థం చేసుకున్నాడు. ఆనందంతో భక్తితో ఆయన కళ్ళ నుంచి ధారగా నీరు కారింది. ఆయన ఆ చెరుకు గడకు, ఆ నేలకు సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారు చెప్పినట్లే ఆ చిన్న చెరుకు ముక్కను ఇంటికి తీసుకువెళ్ళాడు. దాని నుంచి రసం పిండగా ఆశ్చర్యంగా ఒక చిన్న ముక్క నుంచే ఒక పెద్ద బిందెడు రసం వచ్చింది. ఆ రసం కమ్మని సువాసన వెదజల్లుతోంది. ఆ రసాన్ని తీసుకుని తన ఎండిపోయిన తోట మొత్తం చల్లాడు. అమ్మవారికిచ్చిన పెద్ద చెరుకు గడను మాత్రం భద్రంగా పూజామందిరంలో ఉంచి ఆ రాత్రి నిద్రపోయాడు. మరుసటి రోజు లలితా పంచమి. వేదశర్మ ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి తన తోటను చూద్దామని అటువైపు వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతను స్థానువైపోయాడు. రాత్రికి రాత్రే ఆ ఎండిపోయిన తోట మొత్తం పచ్చని రసభరితమైన చెరుకు గడలతో నిండిపోయింది. ప్రతి మొక్క ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లు ఏపుగా పెరిగి గాలికి మెల్లగా ఊగుతున్నాయి. ఆ అద్భుతాన్ని చూసి ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మవారి కరుణకు పొంగిపోయి అక్కడే భూమి మీద పడి నమస్కరించాడు. వెంటనే కొన్ని మంచి చెరుకు గడలను నరికి వాటిని తీసుకుని ఆలయానికి పరిగెత్తాడు. గ్రామస్తులు వేదశర్మ తోటలో జరిగిన అద్భుతాన్ని చూసి ఇది అమ్మవారి మహిమేనని గ్రహించి తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు. ఆ రోజు లలితా పంచమి ఉత్సవం అంగరంగ వైభవంగా మునిపెన్నడూ చూడని రీతిలో జరిగింది. వేదశర్మ అమ్మవారిచ్చిన దివ్యమైన చెరుకు గడను అమ్మవారి చేతిలో ఇక్షి కోదండంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాడు. తన తోటలో పండిన తీయని చెరుకు రసాన్ని పంచామృతంలో కలిపి అమ్మవారికి అభిషేకం చేసి ఆ రసాన్నే భక్తులకు తీర్థంగా పంచాడు. ఆ తీర్థం సేవించిన వారికి సర్వరోగాలు నయమయ్యాయి. వేదశర్మ ఆ చెరుకు పంటను అమ్మి వచ్చిన ధనంతో ఆలయాన్ని పునరుద్ధరించి నిత్య ధూప దీప నైవేద్యాలు ఘనంగా జరిగేలాగా ఏర్పాటు చేశాడు. ఆనాటి నుంచి దేవీపురంలో ప్రతి ఏటా లలితా పంచమి నాడు తమ పొలాల్లో పండిన మొదటి చెరుకు గడను అమ్మవారికి సమర్పించటం ఒక గొప్ప ఆచారంగా మారింది. భక్తి అనే తీయని రసం ఉంటే ఎండిన జీవితంలోనైనా అమ్మవారు అద్భుతాల పంట పండిస్తుందని ఆ గ్రామ ప్రజలు తరతరాలుగా చెప్పుకుంటున్నారు. అలా త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి
దశ మహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకు సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయస్సు గల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థం. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటునకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. కోపంతో శివుడు 3వ కన్ను తెరచి ఆ కంటి మంటలలో మన్మధుణ్ణి మసి చేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో ప్రోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకరాకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించటం ప్రారంభించాడు. దేవతలు భండాసురుని దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ కూడా బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. అలా యాగం ప్రారంభించి దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ ప్రార్థించారు. బ్రహ్మ, విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులలో పాశము, అంకుశము, చెరకు, విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. అలా మంగళాకారంలో దర్శనమిచ్చిన లలితాదేవిని చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. భండాసురుణ్ణి చంపగలనని దేవతలకు ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వరాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు. సైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి భండాసురుడు భయంకరమైన తన సేన వాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమయ్యింది. దేవి పంపిన సేనలు బండుని సేవలను సర్వనాశనం చేశాయి. అప్పుడు భండాసురుడు తన 30 మంది పుత్రులను దేవీ సైన్యం పైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగం నుండి బాలదేవతను సృష్టించింది. భండాసురుడి పుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత భండాసురుని పుత్రులందరినీ కూడా సంహరించింది. తన పుత్రులందరూ మరణించటం చూసి భండాసురుడు తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశుక్రుడు, వేరే ఒకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురిగొల్పాడు. లలితాదేవి తన పరిచారికలైన వారాహి, శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది.
తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల బారి నుండి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహా కామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుని యొక్క విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపత్రాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుని నేల కూల్చింది. భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ఆ అమ్మను స్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైంది. దేవతలందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వైదవ్యం అనేది దరిచేరదు. ఒకసారి శివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి ఇలా అంది, నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంపై పడింది. భూలోకంలో 3 స్త్రీలు ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ 3 స్త్రీలు స్నేహితులు. అయితే అందులో 2 స్త్రీలు విధవలు. ఆ 2 స్త్రీలు చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒక స్త్రీ తన భర్తతో చాలా సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఈ 3 స్త్రీలను చూడగానే నా మనసులో 3 ప్రశ్నలు తలెత్తాయి. ఆ 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి నా మనసును శాంతపరచండి స్వామి అని పార్వతీదేవి చెప్పింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, నీ మనసులో తలెత్తిన ఆ 3 ప్రశ్నలు ఏమిటో నన్ను అడుగు. నేను వాటికి సమాధానం చెప్పి నీ మనసుకు శాంతిని కలిగిస్తాను అని శివుడు పలుకగా పార్వతీదేవి, స్వామి, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? స్త్రీలు ఎందుకని వారి జీవితంలో సుఖంగా ఉండలేకపోతూ ఉన్నారు? ఏ వస్తువు భర్త అడిగినా సరే భార్య ఇవ్వదు? ఈ 3 ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వండి అని పార్వతీదేవి వినయంగా శివుణ్ణి కోరింది. అందుకు శివుడు, దేవి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు ఒక కథను చెప్తాను. ఈ కథలోనే ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, శ్రద్ధగా విను అని చెప్పి కథను ప్రారంభించాడు శివుడు. పార్వతి, నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించి చెప్పావో ఆ సుమంగళి స్త్రీ కథ ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ సుమంగళి స్త్రీ ఒక నౌకరి భార్య. ఆ నౌకరి ఒక రాజసభలో పనిచేస్తాడు. అయితే ఆ సుమంగళి స్త్రీ భర్త ఎప్పుడూ తన భార్య వెంటనే ఉంటాడు. తన భార్య చాలా పతివ్రత అని 10 మందికి చెప్పుకుంటూ తిరిగేవాడు. తనతో పనిచేసే వారి దగ్గర రాజ్యంలో ఉన్న వారందరితో తన భార్య పతివ్రత అని, తన భార్యపై తనకు పూర్తి విశ్వాసము, నమ్మకము ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవాడు ఆ నౌకరు. ఇలా అందరికీ తన భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరగటం వల్ల ఈ విషయం రాజుగారి వద్దకు చేరింది. అప్పుడు రాజుగారు ఆ నౌకరుని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు అందరితో నీ భార్య పతివ్రత అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా, నీ భార్య పతివ్రత అని నీకు పూర్తి విశ్వాసం ఉందా అని అనగా ఆ నౌకరు, రాజా, నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నా భార్యపై చాలా విశ్వాసం ఉంది. నా భార్య పతివ్రత అని చెప్తాడు. అప్పుడు రాజుగారి పక్కన ఉన్న మంత్రి నౌకరితో, నేను నీ భార్య పతివ్రతకు భంగం కలిగిస్తే నీకు ఎటువంటి శిక్షను విధించమంటావు అని అనగా అప్పుడు నౌకరు మంత్రితో, మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నాకు ఉరి శిక్షను వెయ్యండి. ఒకవేళ మీరు నా భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే మీరు ఏ శిక్షను వేసుకుంటారు అని అంటాడు. అప్పుడు మంత్రి, నేను ఒకవేళ మీ భార్య పతివ్రత కాదు అని నిరూపించలేకపోతే నాకు కూడా ఉరి శిక్షను వెయ్యండి అని నౌకరితో రాజుతో మంత్రి పలుకుతాడు. ఈ సంభాషణంతా విన్న రాజు నౌకరితో,
నా మంత్రి, ఒకవేళ నీ భార్య పతివ్రత కాదు అని నిరూపిస్తే నీవు ఖచ్చితంగా ఉరి వేయబడతావు అని చెప్పాడు. అప్పుడు నౌకరు సరే రాజుగారు అని అన్నాడు. అప్పుడు మంత్రి, నేను నీ భార్య నుండి ఏ వస్తువును తీసుకుని వస్తే నీ భార్య పతివ్రత కాదని ఒప్పుకుంటావు అని నౌకరితో చెప్పగా, ఆ నౌకరు, మీరు మా ఇంటికి వెళ్ళి ఒక కత్తిని తీసుకుని రండి. ఆ కత్తి నాకు వివాహ సమయంలో ఇచ్చినది. ఆ కత్తిని నా భార్యను అడిగి మీరు తీసుకొని రావాలి. ఆ కత్తిని నా భార్య చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ కత్తి తీసుకొని వస్తే మీరు నా భార్య పతివ్రత కాదని నిరూపించినట్లే అని మంత్రితో అంటాడు. షరతుకు ఒప్పుకుంటాడు మంత్రి. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు, దేవి, మంత్రి నౌకరు ఇచ్చిన షరతును ఒప్పుకుని నౌకరు ఉండే ఊరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తికి డబ్బు ఆశ ఎక్కువ. ఎవరైనా తన దగ్గరకు వచ్చి నీకు డబ్బు ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టాలి అని చెప్పగానే ఆ పనికి ఒప్పేసుకుంటాడు. అది ఎంత నీచమైన పని అయినా సరే ఆ వ్యక్తి చేసేస్తాడు. అలాంటి వ్యక్తిని మంత్రి కలిసి రాజ్యసభలో జరిగిన విషయమంతా కూడా చెప్పి, నువ్వు ఏదో ఒక విధంగా ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీతో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించు అని చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఆ స్త్రీ గురించి మాట్లాడకు, ఆ స్త్రీ పతివ్రత, తను నీ ముఖం కూడా చూడదు అని మంత్రితో చెప్తాడు. అప్పుడు మంత్రి ఆ వ్యక్తితో, నువ్వు ఆ స్త్రీని నాకు పరిచయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి నాకు ఇవ్వు. అలాగే ఆ స్త్రీకి గుప్త అందాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లు అయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు. నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తానని చెప్పగా ఆ వ్యక్తి సరే అని ఆ స్త్రీ ఉన్న ఇంటికి వెళ్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి, అమ్మ, నేను నీ భర్త స్నేహితుడిని, నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రండి లోపలకు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, అందువల్ల నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అంది. ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ ఆ వ్యక్తికి చాలా మర్యాదలు చేసింది. ఆ స్త్రీకి తెలియదు కదా ఆ వ్యక్తి తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి వచ్చాడు అని. శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఇలా, దేవి, ఆ వ్యక్తి ఆ పతివ్రత స్త్రీ దగ్గర 2 రోజులు ఉన్నాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ స్త్రీ స్నానం చేస్తున్న గది తలుపులు తెరవబోయాడు. ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమిలాడింది. అయినా సరే ఆ వ్యక్తి ఆ స్త్రీ మాటలను వినకుండా ఇలా అన్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది అని చెప్పి ఆ స్త్రీ కళ్ళను మూసి తన గుప్త అందాల దగ్గర తన తొడపై ఉన్న పుట్టుమచ్చను చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు. బయటకు వచ్చేశాడు. ఆ స్త్రీ కూడా స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు వచ్చి వంట చేసుకుంది. ఆ స్త్రీ వంట చేస్తున్న సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఆ ఇంటిలో ఉన్న కత్తిని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి మంత్రికి ఇచ్చాడు. ఇది ఏమీ తెలియని ఆ స్త్రీ వంట చేసుకుంటుంది. ఆ వ్యక్తి మంత్రికి కత్తి ఇచ్చి ఆ స్త్రీకి తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పాడు. ఇక ఆ మంత్రి ఆలస్యం చేయకుండా రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి చేరుకొని రాజును కలిశాడు. రాజు వెంటనే నౌకర్ని పిలిపించాడు. మంత్రి ఆ కత్తిని చూపించి, నేను ఈ నౌకరి ఇంటిలో 2 రోజులు ఉన్నాను రాజా, ఇదిగో కత్తిని తీసుకొని వచ్చాను. అలాగే తన భార్య తొడపై ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా మంత్రి నౌకరితో చెప్పాడు. అది విని ఆ నౌకరు, నా భార్య తన పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అనుకున్నాడు. ఉరి శిక్షకు సిద్ధమయ్యాడు. రాజుగారు, మరో 15 రోజుల్లో నీకు ఉరి శిక్ష వేస్తాను, నీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు. అప్పుడు నౌకరి, నేను ఒక్కసారి నా భార్యను కలిసి వస్తాను, నన్ను అనుమతించండి అని అన్నాడు. రాజు సరే అన్నాడు. ఆ నౌకరు తన ఊరికి చేరుకొని భార్యను కలిసి జరిగినది అంతా కూడా చెప్పి తన భార్యను నిందించాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది అంతా చెప్పింది. కానీ నౌకరు తన భార్య చెప్పినది నమ్మకుండా అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరాడు. ఆ స్త్రీ దేవుణ్ణి ప్రార్థించింది. కొంత సమయమైన తర్వాత ఆ పతివ్రత స్త్రీ తన రూపాన్ని మార్చుకుని రాజ్యసభకు వెళ్ళింది. మారువేషంలో పతివ్రత స్త్రీ రాజుగారి దగ్గరకు వెళ్ళి, నేను మీ సభలో నాట్యం చేస్తాను, నాకు అనుమతిని ఇవ్వండి అని కోరింది. తన అందచందాలకు
మురిసిపోయిన రాజుగారు సభలో ఆ స్త్రీకి నాట్యం చేయడానికి అనుమతిని ఇచ్చారు. ఆ సభలో రాజుగారి మంత్రి ఇంకా కొంతమంది ఉన్నారు. అందరి సమక్షంలో నాట్యం చేసి అందరి మనసులను దోచుకుంది. అప్పుడు రాజు ఆ స్త్రీతో, నీ నాట్యం నాకు బాగా నచ్చింది, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజుగారు, మీ రాజ్యంలోని ఒక వ్యక్తి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న డబ్బును తీసుకుని వెళ్ళాడు. మీరే ఎలాగైనా సరే నాకు న్యాయం చేయాలి అంది. ఆ మాటలు విని, మా రాజ్యంలో ఎవరు నీ డబ్బును తీసుకున్నారు, నిన్ను ఎవరు మోసం చేశారు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, నన్ను మోసం చేసిన వ్యక్తి ఈ సభలోనే ఉన్నాడు, మీ పక్కన ఉన్న మీ మంత్రే నన్ను మోసం చేశాడు అని చెప్పింది. అప్పుడు ఆ మంత్రి, రాజా, నేను ఇప్పటి వరకు ఈ స్త్రీను చూడనేలేదు, ఈ స్త్రీ ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, రాజా, ఈ మంత్రికి నేను తెలియకపోతే ఈ కత్తిని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు? నేను మీ వద్ద పనిచేసే నౌకరి భార్యను. మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్ష వెయ్యాలని అనుకుంటున్నారు. నేను మీకు జరిగినదంతా కూడా చెప్తాను అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఈ మంత్రి నా వద్దకు ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న నా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంటిలో ఉన్న కత్తిని దొంగిలించి మంత్రికి ఇచ్చాడు. ఇలా ఆ కత్తిని పొందిన మంత్రి మీ వద్దకు వచ్చి అబద్ధం చెప్పటము, స్త్రీ చెప్పిన మాటలను రాజుగారు నమ్మి ఆ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి రాజుగారికి జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. అప్పుడు రాజుగారు మంత్రికి ఉరిశిక్ష ఖరారు చేస్తాడు. పతివ్రత అయిన ఆ స్త్రీ రాజుతో, రాజా, నేను నా భర్తను ఎంతగానో ఇష్టపడతాను, నేను ఇప్పటి వరకు నా భర్తను పేరు పెట్టి పిలవలేదు అని చెప్పింది. శివుడు పార్వతీదేవితో, దేవి, కథ పూర్తయిపోయింది. ఇప్పుడు నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది అని. ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పదే పదే పలుకుతుందో ఆ స్త్రీ సమయానికి ముందే విధవ అవుతుంది. భర్త పేరును భార్య పలకటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది. దీని కారణంగా సమయం రాకముందే ఆమె భర్తకు మృత్యు భయం సంభవిస్తుంది. ఆమె విధవ అవుతుంది, కష్టతరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం దేవి. ఇక ఈ కథలోని పతివ్రత ఉంది కదా, ఆ స్త్రీ తన భర్తను ఎప్పుడూ అవమానించలేదు, పేరు పెట్టి పిలవనూ లేదు. నీవు నా దగ్గరకు వచ్చే ముందు భూలోకంలో చూసిన పుణ్యస్త్రీ ఈ నౌకరి భార్యనే. ఇక ఆ ఇద్దరు విధవలు ఎవరో కాదు, ఒకరు పతివ్రత స్త్రీని మోసం చేసిన వ్యక్తి భార్య, ఇంకొకరు మంత్రి భార్య. ఈ ఇద్దరు స్త్రీలు తమ భర్తలకు ఎప్పుడూ మర్యాదను ఇవ్వలేదు, ఇంకా వారిని పేరు పెట్టి పిలిచేవారు. అందుకే వారి భర్తలకు సమయం కన్నా ముందే మృత్యువు సంభవించింది. అందుకే ఆ ఇద్దరు స్త్రీలు కష్టమైన జీవితాన్ని, విధవ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక నీ రెండవ ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండటం లేదు. ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా పుణ్యక్షేత్రాలకు, ఉత్సవాలకు వెళ్తుందో అలాంటి స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా దుఃఖమే మిగులుతుంది. అలాంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూనే ఉంటుంది. అటువంటి స్త్రీ తన జీవితంలో ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేదు. భర్త ప్రేమ ఎప్పటికీ లభించదు. ఇక నీ మూడవ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వీటిని ఇవ్వదు అని. అవి ఏమిటి అంటే, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా భర్తకు శాపనార్థాలు పెట్టకూడదు. ఏ స్త్రీ అయితే ఎప్పుడూ కూడా భర్తను తిడుతూ ఉంటుందో, ఇతరుల దగ్గర తన భర్తను చులకన చేసి మాట్లాడుతూ ఉంటుందో, ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు. అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఈ 3 సమాధానాలు విన్న తర్వాత పార్వతీదేవి శివుడితో, ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమగా చూసుకుంటుందో, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటుందో, ఉన్నవాటితో సర్దుకుపోతూ ఉంటుందో, సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుందో, అలాంటి స్త్రీ తన జీవితమంతా కూడా సుఖంగా గడిపేస్తుంది. అంతేకాదు, ఆ స్త్రీపై ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటిలో ధనధాన్యాలకు కూడా లోటు అనేదే ఉండదు. ఆ స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 3 నిమిషాలలో మీ జాతకం మారిపోతుంది. అమ్మ అనుగ్రహంతో
జన్మల పాపాలు దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.